ఒకరికొకరు చేయి కలుపుకోండి. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పండి. అందరికి కూడా దేవునికి వందనాలు తెలియపరచండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి నవ్వుకుంటూ, మనసారా నవ్వుకుంటూ చేయి ఇచ్చి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మంచిది పిల్లరా, చైర్స్ లోపల ఖాళీగా ఉన్నాయి, దయచేసి గమనించండి. ఇంకా వచ్చేవారు ఉన్నారు కాబట్టి వెనక వచ్చిన వారికి వెనకనే స్థలము కేటాయిస్తాం. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. దయచేసి గమనించండి. ముందు వరుసలో ఉండాలని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. ఒక పల్లవి చరణం పాడుతూ తర్వాత మనం సమయంలోకి వెళ్దాం. మన సాంగ్ షీట్లో నుంచి రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రాసని అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఒక పల్లవి, ఒక చరణము. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. లక్ష్యముగనుండకు ఆత్మయందే బలపడు. లక్ష్యముగనుండకు ఆత్మయందే బలపడు. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. హల్లెలూయా. దయచేసి ఆ టేబుల్స్ అడ్డంగా పెట్టండి. నిలువుగా పెడితే బయట ఉన్నవాడికి ఏం కనిపించట్లేదు. లేదు, ఎస్, కిందకి పెట్టాలి అవి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్తామండి. స్తోత్రం. ఎంతమంది సంతోషం ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం లెంట్ సీజన్ లో ఉంటున్నాం, బట్ టుడే ఇస్ నాట్ లెంట్. మనం లెంట్ సీజన్ లో ఉన్నాం, శ్రమకాలపు కూడికల్లో ఉన్నాం, బట్ ఇది ప్రభు దినము. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభు లేచిన దినం ప్రియులరా. టుడే ఇస్ నాట్ ఫాస్టింగ్, టుడే ఇస్ ఫీస్ట్ డే. మనమందరం కూడా విందులో పాల్గొనే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం నేను చెప్పిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేయండి ప్రియులరా. రూతు గ్రంథము ఏం చెప్పాను నేను అసలు పోయిన వారము? అసలు ఇక్కడ పేరు ఒకరిది, నయోమి భర్త, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఎలీమెలెకు, నయోమి, వీరంతా ఇక్కడ ఉన్నారు. కానీ పుస్తకం పేరు ఎవరిది? రూతు గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా. పట్టణం ఒకరిది, పేరు ఒకరిది. హల్లెలూయా, హల్లెలూయా. బిల్డింగ్ ఒకరిది, పేరు ఒకరిది. హల్లెలూయా. వారిది ప్రాపర్టీ ఒకరిది, పేరు ఒకరిది. ఈ విధంగా చేసి దేవుడు ఇంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉంటా ఉన్నాం ప్రియులరా. వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. బిగ్గరగా చదవండి ఎవరైనా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతికి వారికి ఫలము దయచేయడనియు నమ్మవలెను గదా. హల్లెలూయా. దయచేసి అమ్మ లోపలికి రండి. చైర్స్ లోపల ఖాళీగా ఉన్నాయి, లోపలికి వచ్చి కూర్చోండి. మీరు లోపలికి వచ్చేసేయండి. అక్కడ ఖాళీగా ఉన్నాయి చైర్స్, లేదా ముందుకు వచ్చి కింద కూర్చున్న వారు కింద కూర్చోండి. అటు కూర్చోమ్మా, ఇటు కూర్చో, కుర్చీలు ఉన్నాయి కదా, అటు కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది సూటిగా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇటు చూడొద్దు, ఎవరు పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. కొద్దిసేపు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి చర్చిలో. పక్క వాళ్ళతో గుసగుసలు మాట్లాడొద్దు, పక్క వాళ్ళను గమనించడానికి వీల్లేదు. కేవలము వాక్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. హెబ్రీలోని విశ్వాసులతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలోని విశ్వాసులకి పరిశుద్ధాత్మదేవుడు గైడ్ చేసిన విధంగా అపోస్తలుడైన పౌలు గారు లేఖను రాస్తూ ఉన్నాడు. పిల్లలు ఏమనంటే, ఓ హెబ్రీలరా, విశ్వాసం లేకుండా దేవుని సన్నిధికి మీరు రాలేరు. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు మీరు పొందలేరు. విశ్వాసం లేకుండా విశ్వాసుల గుంపుతో మీరు కలవలేరు. విశ్వాసం లేకుండా ఒకరికి ఒకరి పొంతన ఉండదు. విశ్వాసం లేకుండా ఒకరి మాట ఒకరికి అర్థం అయ్యే అవకాశము లేదు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసముతోనే సమస్తము జరుగుతూ ఉంది. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడము అసాధ్యము. నీవు విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ఆత్మతో నింపబడము అసాధ్యమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసముతోనే నువ్వు చేయాలి. విశ్వాసముతోనే నువ్వు పరిగెట్టుకుంటూ ఇక్కడ రాగలుగుతావు. విశ్వాసముతోనే ఒకరితో కలవగలుగుతావు. ప్రియులరా, విశ్వాసముతోనే ఒకరిని నువ్వు ప్రేమించగలుగుతావు. విశ్వాసంతోనే ఒకరిని ఆదరించగలుగుతావు. విశ్వాసముతోనే వాక్యాన్ని నువ్వు నమ్మగలుగుతావు. హల్లెలూయా. దేవుని వాక్యము సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. ప్రియులరా, విశ్వాసము లేకుండా ఇష్టడు దేవునికి దగ్గరికి రావడం అసాధ్యము. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి పొందుకోవడం అసాధ్యము. దేవుని దగ్గర నువ్వు అడగడం అసాధ్యము. విశ్వాసం లేకుండా ఏం అడగగలుగుతావు? ఒకవేళ అడిగినా ఏం పొందుకోగలుగుతావు? విశ్వాసం లేకుండా, వితౌట్ ఫెయిత్ యు కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అనేది లేకుండా నువ్వు గట్టిగా అడగలేవు. ప్రియులరా, దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవం నీకు ఉండదు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ విశ్వాసులారా, హెబ్రీలో ఉన్న భక్తులారా, విశ్వాసులారా, దేవుని సన్నిధిలో ఉన్నవారులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు వస్తూ ఉన్నారు కానీ సరైన విశ్వాసం అనేది నీలో లేదు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అరే సౌండ్ చేతి పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవుని ఆత్మను పొందుకొని దేవుణ్ణి ఆరాధించడము చాలా కష్టం. మీరు వస్తూ ఉన్నారు కానీ మీలో విశ్వాసం ఉంది కానీ సరైన విశ్వాసము లేదు. మీలో భక్తి ఉంది, భక్తి లేకుండా ఇంత దూరం మీరు వచ్చేవారు కాదు. ఇంట్రెస్ట్ లేకుండా ఇంత దూరం వచ్చేవారు కాదు. యాక్టివ్గా లేకుండా ఇంత దూరం యాక్టివ్గా ఉన్నారు కానీ నిజం ఇంకా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ ఉన్నది కానీ సరిపోయేంత ప్రేమ లేదు. విశ్వాసం ఉంది కానీ సరిపోయేంత విశ్వాసము లేదు. హల్లెలూయా. నిరీక్షణ లేకుండా లేరు. మీరు సరైన నిరీక్షణలో మీరు నడవబడడం లేదు. హల్లెలూయా. అందుకే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. లేఖను రాయడానికి అపోస్తలుడైన పౌలు గారు లేఖను రాసి వారితో మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆయన మిషనరీ జర్నీలో కూర్చుని హెబ్రీ సంఘానికి లేఖ రాయడానికి బలమైన కారణం ఏంటంటే, హెబ్రీలో విశ్వాసులు పోగవుతున్నారు కానీ సంఘములో కూర్చుంటున్నారు కానీ వారిలో తారతమ్యాలు ఉంటా ఉన్నాయి, విభేదాలు ఉంటా ఉన్నాయి. సరైన విశ్వాసంతో వారు దేవుని మందిరానికి రావట్లేదు. ప్రార్థిస్తున్నారు కానీ దేవుడు ఇస్తాడనే విశ్వాసం వారికి లేదు. ఈ విషయాన్ని దైవజనుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియులు, దైవజనుడు గమనించి వారి కొరకు కొంచెం టైం తీసుకుని ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, అయ్యో హెబ్రీ విశ్వాసులారా, విశ్వాసము లేకుండా దేవుని దగ్గర మీరు పొందుకోవడం కష్టము, అసాధ్యం అంటే ఇంపాసిబుల్. హల్లెలూయా. అసాధ్యం అంటూ ఉన్నాడు. ఎంత కఠినంగా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే పిల్లరా, కఠినమైన పదము నేను ఆశీర్వాదములోకి నడిపిస్తూ ఉంది. కఠినమైన పదము నువ్వు రెండంతల దీవెనలు పొందుకునేలా చేస్తూ ఉంది. కఠినమైన విషయాలు ఎప్పుడైతే వింటావో నువ్వు నీ జీవితం పూర్తిగా బాగుపడతావు. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే కఠినమైన బోధన నువ్వు పూర్తిగా వినాల్సిన అవసరము ఉంది.
హల్లెలూయా. నొప్పించు మాట కోపమును, రేపు నొప్పించి బోధ నువ్వు వింటే ఎలా ఉంటుందంటే నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. మాట వేరు, బోధ వేరు ప్రియులారా. నిక్కచ్చిగా చెప్పే బోధ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక దారిలో పెడదామని నిన్ను బోధిస్తున్నప్పుడు, నిన్ను గూర్చి బోధిస్తున్నప్పుడు, నిన్ను ఒక లైన్లో పెడదామని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ జీవితం సరిచేద్దామని దేవుడు ఒక ఆలోచించి తీర్మానం చేసుకుని నీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా నువ్వు వినాల్సిన అవసరము ఉంది. హల్లెలూయా. టీచర్ అంటే నువ్వు టైంకి రావాలి, సరిగా పాఠాలు వినాలి. వినకపోతే ఏమంటున్నా జరుగుతుందంటే విన్న విషయాలు ఏమాత్రం లోపలికి వాళ్ళు సరిగా వినాలి. నువ్వు వింటున్నావు కానీ పేరెంట్స్ని పిలుస్తారు, మీ అబ్బాయి వింటున్నాడు కానమ్మా సరిగా వినట్లేదు, వస్తున్నాడు కానీ సరిగా స్కూల్కి రావట్లేదు, వస్తున్నాడు కానీ అంటే అప్పుడప్పుడు వస్తున్నాడు కానీ సరిగా రావడం లేదు, వస్తున్నాడు కూర్చుంటున్నాడు కానీ ఇక్కడే చూస్తున్నాడు కానీ సరిగా వాక్యాన్ని, దాన్ని, పాఠాలని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. రాస్తున్నాడు కానీ సరిగా రాయలేకపోతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే సంఘం వస్తూ ఉంది కానీ విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోతూ ఉంది. వస్తూ ఉన్నారు కానీ సరైన గొప్ప విశ్వాసంలోకి వెళ్ళలేకపోతూ ఉన్నారు. అందుకే పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నీ విశ్వాసము సరిపోవడం లేదు, నీకు చేపలు పడకపోవడం గల కారణం ఏంటి, నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్ళకపోవడం గల కారణం ఏంటి, నీ జీవితం పరిపూర్ణంగా సంతోషంగా ఉండకపోవడం గల కారణం ఏంటంటే లోతైన విశ్వాసంలోకి నువ్వు వెళ్ళలేకపోతా ఉన్నావు, లోతైన అనుభవంలోకి వెళ్ళలేకపోతూ ఉన్నావు, లోతుగా వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతావు, పైనే చదువుతూ ఉన్నావు. హల్లెలూయా. కొన్నిసార్లు వాక్యం చదువుతూ అర్థం కాదు, దాన్ని చదవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి, దాని పైన కింద చదువుతుండాలి. ఒకసారికి 10 సార్లు వాక్యాన్ని చదవాలి. వాక్యము అర్థం కాదు తొందరగా ప్రియులారా. హల్లెలూయా. అన్ని పుస్తకాలు అర్థమైనట్టుగా వాక్యము తొందరగా నీకు అర్థం కానే కాదు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చాలా ధ్యానపూర్వకంగా చదవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. హెబ్రీయులను విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులారా, ఓ దైవ ప్రియులారా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు సరిగా కూర్చోవడం అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నీకున్న నిరీక్షణ ఎక్కువ చేసుకోవడం అసాధ్యం అంటూ ఉన్నాడు. 2 అంతల ఆత్మాభిషేకమును పొందుకోవడము అసాధ్యము. నీవు నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా ఉండడం అసాధ్యం విశ్వాసం లేకుండా. హల్లెలూయా. అన్నాడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన యొద్ద ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేయవని నమ్మవలనే కదా. ఎస్ ప్రియులను మాట్లాడుతూ ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మీరు నమ్మాలి కదా. ఈ విషయం అపోస్తలుడైన పౌలు గారు రాయడానికి గల కారణం ఏంటి? నేను అనుకుంటా ఉన్నాను ఏంటంటే దేవుని యొద్దకు మీరు వస్తున్నారు, ఆయన ఉన్నాడని మీరు నమ్మాలి కదా అని రాయడానికి గల కారణం ఏంటంటే ఏదో వస్తున్నారు, కమ్ అండ్ గోయింగ్ అంటే కమింగ్ అండ్ గోయింగ్ అన్నమాట. వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు, కానీ వారు దేవుడు ఉన్నాడనే విషయాలు వారు గమనించడం లేదు, దేవుడి కార్యాలు చేస్తాడనే విషయాన్ని గమనించట్లేదు. When you pray you will receive. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పొందుకుంటావు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడనే సంగతి నువ్వు గమనించాలి. నువ్వు మర్చిపోతావు ప్రార్థన చేసిన విషయాలు, అయితే దేవుడు మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన మరువని దేవుడు ప్రియులరా, మాట తప్పని వాడు. ఆయన ఎప్పుడంటే నువ్వు అడిగిన దానిని ఆయన లెక్కించుకుంటాడు పిల్లలు. ఆయన ముద్ర వేసే దేవుడు అయింటూ ఉన్నాడు, తగిన సమయం అందు నీకు అనుగ్రహించే దేవుడు అయింటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తగిన సమయం అందు దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అంటున్నాడు, నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అనవసరంగా ఈ రోజు అడిగితే ఈ రోజు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు, అత్యవసరమైతే ఈ రోజే ఇస్తాడు దేవుడు, అత్యవసరం కాకపోతే దాన్ని పొడిగించి ఆలస్యం చేస్తాడు. ఆలస్యము రెట్టింపు ఆశీర్వాదానికి కారణం. హల్లెలూయా. ఆశీర్వాదం అవుతున్నప్పుడు నీకు ఇంకా కన్నీరు ఎక్కువ అవుతుంది. అంటే ఆలస్యం అవుతున్నప్పుడు నీ మోకాళ్ళకి ఎక్కువ పని చెప్పే అవకాశం ఉంది. నువ్వు ఆలస్యం అవుతున్నప్పుడు ఎక్కువగా ఉపవాసం ఉండే అవకాశం ఉంది. ఆలస్యం అవుతున్నప్పుడు మధ్యరాత్రిలో లేచి మోకరించి అనుభవంలోకి నువ్వు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. ఆ రాత్రి ఇస్తే నెక్స్ట్ డే మరలా ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటావు. హల్లెలూయా. దేవుని దగ్గర స్టాండర్డ్ గా ఉండడానికి ఒక మంచి ప్రణాళికను దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. నువ్వు స్థిరమైన విశ్వాసంలో ఉండాలని. హల్లెలూయా. ఎన్నిసార్లు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి, ఎన్నోసార్లు మన జీవితాల్లో ఉన్నాయి. ఎందుకంటే నీకు అటువంటి దుఃఖం వచ్చినప్పుడు ఎప్పుడు లేస్తే అప్పుడు మోకరించి ప్రార్థన చేసిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి ప్రియులారా.
మన జీవితం ఏమైపోతుందో, చిన్న భిన్నమైపోయిన పరిస్థితులు, అసలు ఎటుపోతున్నామో తెలియని పరిస్థితుల్లో ప్రియులరా నిద్ర పట్టని స్థితులు ఉంటూ ఉన్నాయి. ప్రియులరా మంచం మీద పడుకుంటాము కానీ నిద్ర రాకుండా అలాగే ప్రార్థన చేసుకుంటున్న రోజులు ఉంటా ఉన్నాయి మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉంటావు మధ్యాహ్న కాల సమయంలో. విశ్వాసము లేకుండా నువ్వు గొప్ప కార్యాలు చూడలేవు. విశ్వాసం లేకుండా నూతన క్రియల్ని జీవితంలో చూడలేవు. విశ్వాసం లేకుండా కుటుంబంలో ఉన్న వ్యక్తులు పూర్తిగా మారడం నువ్వు చూడలేవు. నీకు మొదట విశ్వాసము కావాలి. హల్లెలూయా. ఎప్పుడు ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్న అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. చూడండి ప్రియులరా అంటూ ఉన్నాడు. 2 కొరింథీ 4:14 చదవండి. 2 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. విశ్వసించితిని గనుక మాట్లాడుతుని అని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టిన నెరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మొదటి ఏమన్నాడంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేయుట అసాధ్యము. రెండో విషయం మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. ఇక్కడ ఏంటంటే మేమును విశ్వసించుచున్నాము గనక మేము ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాము. హల్లెలూయా. విశ్వాసంతో ఉన్నట్లయితే నువ్వు ఇక్కడ కూర్చుని అడగలుగుతావు దేవుణ్ణి. విశ్వాసంతో ఉన్నట్లయితే నేను అడిగిన దాన్ని పొందుకుంటాననే నిశ్చయత నీకుంటూ ఉంది. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం నిలబడి సంఘంలో నువ్వు చెప్పగలుగుతావు ఎప్పుడంటే నీకు గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు. హల్లెలూయా. నాకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. హల్లెలూయా. మా బిడ్డలకు దేవుడు సంతానం ఇచ్చాడు. ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. అపోలో హాస్పిటల్కి వెళ్ళినందుకు కాదు. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్. ఏ డాక్టర్ మీకు పిల్లల్ని ఇవ్వలేడు. ఈ భూమి మీద ఏ డాక్టర్ కూడా పిల్లలను పుట్టించలేడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఎందుకంటే ఆకాశమందున్న దేవుడే పిల్లలు. గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానము. హల్లెలూయా. గర్భ ఫలము దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానము. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. బిడ్డలను కలుగు చేసేవాడు ఆయనే ప్రియులరా. ఆశీర్వదించేవాడు ఆయనే. సమస్తమును నిర్మించిన వాడు ఆయన. ఆకాశమును భూమిని సమస్తాన్ని నిర్మించిన వాడు దేవుడు ప్రియులరా. హల్లెలూయా. డాక్టర్ని జస్ట్ ఆయన వాడుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన చిత్తము లేకుండా డాక్టర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేడు. హల్లెలూయా. ప్రియులరా, డాక్టర్లు కూడా మీకు తెలుసా కత్తి పట్టుకునేటప్పుడు దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుని ఆ నైఫ్ ని పట్టుకుని ఆ సిజరీని స్టార్ట్ చేస్తారు ఆపరేషన్ చేసేటప్పుడు. హల్లెలూయా. అయ్యా నేను కత్తిని పట్టుకున్నాను కానీ నైఫ్ ని పట్టుకున్నాను కానీ ఈ ఆపరేషన్ జరిగేటట్టుగా మీరు చూడండి. ప్రతి డాక్టర్ ప్రే చేసుకుంటాడు. హల్లెలూయా. చాలా సార్లు పిల్లలు క్రిటికల్ కేసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే క్రిటికల్ కేసుల్లో వెళ్తారు వస్తారు బయటికి, అమ్మా నా ప్రయత్నం నేనైతే చివరికి ఆయనే. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే డాక్టర్ ఏమీ చేయలేడు. హల్లెలూయా. దేవుని సహాయం లేకుండా ఏ డాక్టర్ కూడా ఈ భూమి మీద ఉన్న ఏ డాక్టర్ కూడా నీకు నాకు సహాయం చేయలేడని నువ్వు గమనించాలి. హల్లెలూయా. దేవుని శక్తి ఎటువంటిది ప్రియులను. నువ్వు విశ్వసించినట్లయితే ఈ విషయాలు మాట్లాడగలుగుతావు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో అంటూ ఉన్నాడు, మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అంటూ ఉన్నాడు. మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలు మాట్లాడుతున్నాం. మేము విశ్వాసులము గనుక ఇటువంటి గంభీరమైన విషయాలు మాట్లాడగలుగుతున్నాం. నా దేవుడు నా ఇల్లు కట్టడానికి సహాయం చేశాడు. నా దేవుడు నా కుమార్తె వివాహాన్ని నా కుమారుడు వివాహాన్ని జరిగిస్తారు ఆయన. ఓ నన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. నాకు ఉద్యోగం రప్పించే దేవుడు ఆయన. నా జీతం పెరిగేలా చేసే దేవుడు ఆయన అని నువ్వు విశ్వసించి మాట్లాడగలగాలి. హల్లెలూయా. నా దేవుడు నా జీతాన్ని పెంచాడు అనాలి కానీ మా బాస్ నా జీతాన్ని పెంచాడు కాదు. మీ బాస్ తో నీ దేవుడు మన దేవుడు మాట్లాడకపోతే అతను జీతము పెంచడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు మాత్రమే విషయాలు మాట్లాడగలుగుతారు పిల్లలు. అవిశ్వాసులు మాట్లాడలేరు. అవిశ్వాసులు మాట్లాడతారండి, మా బాస్ మా కంపెనీ ఓనర్ జీతం పెంచాడండి, మా కంపెనీ ఓనరు జీతం పెంచాడు, నేను ఇల్లు కట్టుకున్నానండి, నేను బిడ్డల్ని కన్నానండి, నేను పొలము కొన్నానండి,
అవిశ్వాసి మాట్లాడే మాటలు. దేవుని కృపను బట్టి నేను పొలము కొనుక్కున్నాను. హల్లెలూయా. దేవుని సహాయాన్ని బట్టి, దేవుని సహాయాన్ని బట్టి నేను ఉద్యోగాన్ని పొందుకున్నాను. దేవుని సహాయాన్ని బట్టి సంతానం పొందుకున్నాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు డాక్టర్ను ముందు పెడుతూ ఉన్నావో దేవుణ్ణి అవమానపరుస్తున్నావు అనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. దేవుడి నీ జీవితంలో కలుగు చేసుకోవాలి. దేవుడి నీ జీవితాన్ని ఉద్ధరించాలి. దేవుడు ఎంత సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. విశ్వసించింది కనుక మాట్లాడుతుంది. ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసు మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుటి నిలబెట్టిన ఎరిగి మేము విశ్వసించున్నాము గనక మాట్లాడుచున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ప్రియులరా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. హల్లెలూయా. 16వ వచనం చదవండి, 14 నుంచి. వాయబడిన ప్రకారము 16 చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచున్నాం గనుక. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూసే విశ్వాసం ప్రియులరా. దృశ్యమైన అంటే ఈరోజు జీతం వస్తుందని నీకు తెలుసు. ఇవన్నీ కింద ఉన్న విషయాలు, భూమి మీద ఉన్న విషయాలన్నీ జరిగే విషయాలు నీకు కొన్ని తెలుసు ప్రియులరా. విశ్వాసులు అదృశ్యమైన వాటిని చూసే అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని ఆత్మ కలిగిన వారు రాను దినాలు నువ్వేం చేయబోతున్నావు నీకు తెలియాలి. హల్లెలూయా. రాను దినాలు నువ్వే ఇల్లు కట్టబోతున్నావు నీకు తెలియాలి. రాను దినాల్లో నీ బిడ్డలను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు నువ్వు చూడాలి, దర్శనంలో చూడగలగాలి. అటువంటి ఆత్మీయ జీవితాన్ని పొందుకునే స్థితిని కలిగి ఉండాలి ప్రియులరా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా అటువంటి మాటలు మాట్లాడలేవు. నా కుమారుడు ఇంజనీర్ అవుతాడండి. హల్లెలూయా. నా కుమార్తె డాక్టర్ అవుతుందండి. ఈ రీతిగా నువ్వు మాట్లాడగలగాలి. నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు అంటే నీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. వారు చదువుతున్నారు కానీ ఏ ప్యూన్ వస్తుందో అన్నావంటే విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి వచ్చేస్తూ ఉన్నావు. నువ్వు మాట్లాడే ఉన్నతమైన మాటలు మాట్లాడే అనుభవంలోనికి సంఘము వెళ్ళాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మేము విశ్వసించున్నాము గనుక మేము ఆత్మలో బలపడుచున్నాము అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మేము ఆత్మలో బలపడుచున్నాము. మేము ఆత్మ కలిగిన వారము. ఎప్పుడంటే మేము విశ్వాసం దేవుని ఆత్మను పొందుకొనుచున్నాము. దేవుని ఆత్మను పొందుకుంటే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ప్రియులను పరిగెట్టేవాడిగా ఉంటావు. హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రేరేపించబడినప్పుడు ప్రియుల దైవజనుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి కంటే ముందుగా పరిగెట్టి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త అంటే దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు ఏం జరిగిందంటే సుడి గాలిలో వెళ్ళిపోయి వేగంగా అక్కడ నిలబడినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడితే ఏం జరుగుతుందంటే ఉద్యోగులు అందరికంటే ముందుగా స్పీడ్ గా వెళ్తావు. నువ్వు అందరికంటే ముందు నీకు ఇంక్రిమెంట్ వస్తుంది. అందరికంటే ముందు నీకు ప్రమోషన్ కొట్టే అవకాశం నీకు దేవుడిస్తూ ఉంటాడు. ఎప్పుడంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకోవాలంటే మొదటిగా విశ్వాసుల జాబితాలో ఉండాలి. విశ్వాసుల జాబితాలో ఉండాలి ప్రియులరా. విశ్వాసుల జాబితాలు అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే స్థితిలోకి రావాలి. విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఒక బోరు వేస్తూ ఉన్నావు, ఏం రావాలని వేస్తున్నావు కాదా? నీళ్ళు రావాలని బోరు వచ్చింది. అది వచ్చింది బోరు వేయడానికి అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నీళ్ళు రావాలన్నా రాకూడదన్నా? ఒకడంటాడు అసలు నీళ్ళు పడవంటాడు. ఒకడంటాడు ఏంటంటే ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ నేను గమనిస్తూ ఉంటాను ప్రియులరా. ఏమనంటే క్రైస్తవుడిగా ప్రొద్దునే బైబిల్ తీసుకుని దేవుని మందిరానికి వెళ్లే కుటుంబంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండడం నేను గమనిస్తూ ఉన్నాను. ఏంటంటే బోర్ వేస్తున్నారు కానండి చుక్క పడదు ఇక్కడ అంటాడు వాడు. ఐఎమ్ వెరీ సారీ. ఈ రీతిగా నేను వారు మాట్లాడాల్సిన మాటలు కాదు ప్రియులరు. ఇవి ఒక విశ్వాసి మాట్లాడే మాటలు కాదు. బోరేస్తూ ఉన్నారు ఏంటంటే ఈ వీధికంతా సరిపోయే నీళ్లు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ మాటను బట్టి భూమిలో నుంచి నీళ్లు పైకి వచ్చేలా చేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. చుక్క రాదండి ఎలా వస్తుంది? ఇంకా బోరేసుకున్నాడు చుక్క కూడా పడదండి ఇక్కడ. హల్లెలూయా. అవిశ్వాసము కలిగిన మాటలు వద్దు. ఎగ్జామ్కి వెళ్తుంటే పాస్ అవుతాడా? ప్రయాణంకి వెళ్తుంటే బస్సు దొరుకుతుందా? ఏమండి వీసా ట్రై చేస్తున్నా అసలు లైన్ వెళ్తావా నువ్వు?
ట్రైన్కి వెళ్తావు, నీకు సీట్ దొరుకుతుందా? నువ్వు వెళ్తున్నావు, నీకు సీట్ దొరుకుతుంది. నువ్వు విశ్వాసము గనుక, విశ్వసించిదివి గనుక ఒకరిని ఎంకరేజ్ చేసేటట్టుగా నీ మాటలు ఉండాలి. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు నిలబడు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు వెళ్ళు, ఆ సీటు నీకే దేవుడు కేటాయిస్తాడు. హల్లెలూయా. ఇవి అపనమ్మకంగా ఉన్న బిడ్డలు కూడా వెళ్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, నీ మాట వారిని బ్రతికిస్తుంది, నీ మాట వారిని పరిగెట్టేలా చేస్తూ ఉంది, నీ మాట ఇంటర్వ్యూలో అటెండ్ చేసేలా చేస్తూ ఉంది. నీ మాట ఎప్పుడైతే ఇటువంటి మాటలు విశ్వాసంతో పలుకుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటావో, ఇంటర్వ్యూలో వారికి తెలియకుండానే సమాధానాలు చెప్పి విజయం సాధించి బయటికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎప్పుడు మర్చిపోతారంటే, నువ్వు డిస్కరేజ్ చేసే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. విశ్వాసులు ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. పిల్లరా, నువ్వు వెళ్తున్నావు కానీ పాస్ అవుతావంటే అమ్మాయిలు పిల్లల్ని అంటూ ఉంటారు. అంటే మీరు అనే మాటలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హల్లెలూయా. తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలతో మాట్లాడే విషయాలను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మాట్లాడలేదు మాటలు. హల్లెలూయా. నువ్వు వెళ్తున్నావు కానీ పాస్ అవుతావురా, నువ్వు వెళ్తున్నావు కానీ ఉద్యోగం వస్తుందంటావా నీకు? నువ్వు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి ఎంకరేజ్ చేసి పంపించండి. నువ్వు విశ్వాసువు గనక అవిశ్వాసిలో మాట్లాడడానికి వీల్లేదు. ఒక అవిశ్వాసిని కూడా బ్రతికించే విధంగా నీ మాటలు ఉండాలి. హల్లెలూయా. ఒక అవిశ్వాసి కూడా వెనదిరిగి చూడకుండా పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కావున మేము ఆధైర్యపడేవారము కానే. ఎందుకంటే మేము విశ్వాసులము, మేము ఆధైర్యపడే పరిస్థితి లేదుక, మేము వెళ్ళిపోతూ ఉంటాము. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రికలో లెటర్ రాస్తున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన కనిపించిన వాటిని చూడాలనుకుంటూ ఉన్నాం. పరలోకాన్ని చూడాలనుకుంటూ ఉన్నాం. పరలోకములో ఏ రీతిగా ఆరాధన జరుగుతుందో చూడాలనుకుంటూ ఉన్నాం. ఎత్తబడే గుంపులో ఎంతమంది ఎలా వెళ్తారో చూడాలనుకుంటూ ఉన్నాం. దేవుని దర్శనం ఎలా ఉంటుందో చూడాలనుకుంటూ ఉన్నాం. సంఘాలు ఆశీర్వదించబడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూడాలనుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మిషనరీస్ కి గొప్ప తీర్మానము దర్శనం ఉంది. ప్రియులరా, మిషనరీకి ప్రియులర్ జార్జ్ ముల్లర్, జాన్ వెస్లీ, వీరందరికి కూడా పెద్ద పెద్ద మిషనరీలు అందరికి కూడా ప్రియులర్, లండన్ నుంచి వచ్చిన, స్కాట్లాండ్ నుంచి వచ్చిన మిషనరీస్ అందరికి కూడా ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన మిషనరీస్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న మిషనరీస్ లో ఎక్కువ మంది ఎక్కడి నుంచి వచ్చారంటే స్కాట్లాండ్ దేశం నుంచి వచ్చి భూమిని తలకిందులుగా మార్చిన మిషనరీస్ అయింటూ ఉన్నారు వారు. హల్లెలూయా. ఒక్క విశ్వాసం కూడా లేనప్పుడు ఊర్లో గ్రామాల్లో వెళ్ళి మందిరాలు కట్టారు. ప్రియులరు, అక్కడ 1000 మంది పట్టే మందిరాన్ని కట్టారు. ఒక్కడే విశ్వాసం. అప్పుడు ఒక్కరే విశ్వాసి. వీరి మిషనరీని ఇంకొక పని చేసే అతను ప్రార్థనకి ఇద్దరే ఉన్నారు. అక్కడ 1000 మంది పట్టే చర్చిని ఎందుకు కట్టాడు? దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని చూసి మిషనరీ మైండ్. ప్రియులర్, హల్లెలూయా. రేపు ఏం జరగబోతుందో మిషనరీకి తెలుసు. ఇప్పుడు ఆ చర్చలు సరిపోవట్లేదు ప్రియులరా, ఈ మందిరాలు సరిపోవట్లేదు. మెదక్ చర్చ అలాగే కట్టారు ప్రియులరా. అక్కడ విశ్వాసులు లేరు అక్కడ. హల్లెలూయా. ఇన్ని వేల మంది పట్టి ఆ మందిరాన్ని కట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు మందిరం సరిపోదని అక్కడ కొన్ని వందల ఎకరాలు కొన్ని మిషనరీ పెట్టాడు. హల్లెలూయా. వారికి ఎంత దీర్ఘదర్శకత్వం ఉందండి ప్రియులరా. అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రజలందరూ నడుస్తున్నప్పుడు ఈ కింద వేసిన ప్రియుల పాలరాలన్నీ కూడా చెక్కు చెదిరిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత. కాబట్టి నెక్స్ట్ 100 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? మరలా ఇదే పాలరాతిని వేయాలి. కాబట్టి ఏం చేశారంటే, ఆ మిషనరీ కింద అడుగు భాగంలో 1వ లేయర్ 2వ లేయర్ కింద భాగంలో సేమ్ ఎన్నైతే పాలరాతి పడుతుందో అక్కడ గ్రానైట్స్ పడతాయో అన్ని స్టోర్ చేసి పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. మిషనరీ, స్కాట్ మిషనరీ ప్రియులర్, వీరికి ఎంత ఆలోచన ఉంది. అదృశ్యమైన వాటిని చూసే ప్రియులర ఆలోచన వారికి ఉంటుంది. విశ్వాసులకి అదృశ్యమైన వాటిని చూసే అనుభవం ఉండాలి. హల్లెలూయా. నీ పిల్లలు ఎలా రక్షించబడతారో నువ్వు ఒక దీర్ఘదర్శిగా ఆలోచిస్తూ ఉండాలి. విశ్వాసులు మాత్రం ఇది చేయగలుగుతారు. అవిశ్వాసులు ఏంటంటే, మేము ఉంటామో పోతామో అంటాడు. అసలు మా తరం ఉంటుందో లేదో అన్నట్టుగా మాట్లాడేలా ఉంటూ ఉంటారు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 300 సంవత్సరాల గ్రానైట్ కింద ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకో 300 సంవత్సరాలు పాడైపోయినా కూడా అది వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కడు లేనప్పుడు గ్రానైట్ ఎప్పుడు పాడైపోతుందంటే, అనేక వేల మంది వచ్చి తొక్కి గంతులు వేసి డ్యాన్స్ వేసి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అది ఫ్లోరింగ్ పాడైపోయే అవకాశము ఉంది. అది తెలుసు మిషనరీకి ఒక రోజు ఇలా జరుగుతుందని.
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉంటా ఉన్నాం ఈరోజు. ఇటువంటి అనుభవంలోకి వెళ్ళాలి సంఘము. హల్లెలూయా. నేను వివాహాన్ని ఇలా చేస్తున్న కుటుంబంలో ఒక మంచి తీర్మానాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని మందిరంలో నేను ఇలాంటి వాటిని అమరుస్తాననే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏది పడితే అది దేవుని మందిరంలో పెట్టే అవకాశం లేదు. హల్లెలూయా. మన ఇంట్లో వేరు, దేవుని మందిరంలో పెట్టేది వేరు ప్రియుల. దేవుని మందిరంలో పెట్టేది ఉన్నతమైన వాటిని దేవుని మందిరంలో అమరుస్తూ ఉండాలి. హల్లెలూయా. దావీదు, సొలొమోను భక్తుడు ప్రియులరా యెరూషలేము మందిరం కట్టినప్పుడు దాంట్లో పొదిగేవి డైమండ్స్ ప్రియులరా. అందులో పొదిగినట్టుగా మనం గమనించి ప్రతి పిల్లర్లో డైమండ్స్ ఉండేలా చూశారు వారు. హల్లెలూయా. వారెంత ప్రణాళికను కలిగి ఉంటూ ఉన్నారు. ఇది దేవుని మందిరం. ఇది దేవుని మందిరమే, కానీ ఇది మరొకటి కాదు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది పిల్లరా. ప్రేమణ క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగు చేస్తున్నది కనుక దృశ్యమైనవి అనుత్యములు, అదృశ్యమైనవి అనుత్యములు. హల్లెలూయా. అదృశ్యమైనవి నిత్యములు, కనబడనివి నిత్యం ఉంటాయంటండి. ఇప్పుడు కనిపించేవి కనిపించవు. హల్లెలూయా. ఫోన్ ఉంది, కనిపించదు కొన్నిసార్లు, కనిపించినవి కొన్ని ఉంటూ ఉన్నాయి. కనిపించని వాటి కొరకు మనం చూస్తూ ఉండాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. అంటున్నాడు, మేము విశ్వాసులు గనుక ఆత్మ కలిగిన వారు మేము. రెండో విషయాన్ని గమనించండి. 2 కొరింథీ 4:16 చూడండి. 4వ అధ్యాయము పిల్లలు దాంట్లోనే చూసినట్లయితే మరొకసారి చదవండి. కావున మేము అధైర్యపడము. చాలండి, ఆ ఒక్క విషయం చాలు పిల్లరా. ఈ మొదటి మాటలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు ఏంటంటే, మేము విశ్వాసులము గనక మేము బెదిరిపోయేవారం కాదు, ప్రతిదానికి భయపడేవారం కాదు. అధైర్యం అనేది మాలో లేనే లేదు. మేము ధైర్యంతో ముందుకు సాగే వారంగా ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. వేరెవర్ వి గో, మేము ధైర్యంతో వెళ్ళగలుగుతూ ఉన్నాము. ధైర్యంతో దేవుని సువార్తను మేము ప్రకటించగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. ధైర్యంతో ఇళ్లను కట్టడానికి మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ధైర్యంతో మందిరం కట్టడానికి పునాది వేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ధైర్యంతో సువార్త ప్రకటించడానికి మేము వెళుతూ ఉన్నాం ముందుకి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కావున మేము అధైర్యపడం ఎందుకంటే, బికాస్ వీఆర్ బిలీవర్స్. ఎందుకనగా మేము దేవుని బిడ్డలము, విశ్వాసులము అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పునాదేస్తున్నావు కానీ కడతావా? కొన్నిసార్లు భార్య భర్తతో మాట్లాడే విషయాలు, భర్త భార్యతో మాట్లాడే విషయాలు ఎంత స్పీడ్గా తెచ్చేస్తున్నావు, కట్టేద్దామనే, ఏం చేసేద్దామని ఈ రీతిగా మాట్లాడడం పిల్లలు. ఒకరినొకరు డిస్కరేజ్ చేసుకునే విధంగా ఉండకూడదు పిల్లరా. బైబిల్ గ్రంథంలో భార్య భర్తలు ఉంటూ ఉన్నారు. రిబ్కా పిల్లర్, ఇస్సాకు, రిబ్కా, అబ్రహాము, షారా, అలాగే పిల్లర్ యాకోబు, రాహేలు, అకుల, ప్రిస్కిల, ఈ 4 దంపతులు మనం గమనించినట్లయితే ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకున్న దంపతులుగా వారు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అకుల అంటూ ఉన్నాడు, అమ్మా సంఘం సరిపోవట్లేదు, ఏం చేద్దాం ఉండవు, పక్కన ఇంకా 4 స్తంభాలు వేద్దామా, వేసే అంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. భార్య చెప్పాలి, ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి విశ్వాసి. 4 స్తంభాలు అంటున్నావు, వచ్చేదంతా వేసేదంతా, వచ్చేది చూసుకో ముందు, వేసేది కాదు. ఈ విధంగా డిస్కరేజ్ చేసే మాటలు విశ్వాసంలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. అవసరమైన దాని కొరకు పోరాటం చేస్తున్నప్పుడు దాన్ని ముందుకు పంపించేటట్టుగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా. అకుల, ప్రిస్కిల ఎలా ఉంటుందంటే, ప్రిస్కిల ప్రతి దానికి తోడుండి వెనకాల ఏం చేస్తుందంటే, వేసేయండి నేను ఉన్నాను. హల్లెలూయా. ఆయన పిల్లర్స్ వేస్తుంటే నీళ్లు పోస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె తడుపుతూ ఉంది ప్రియులరా. ఆమె రేకులు అందిస్తూ ఉంది. ఆమె చేపలు వేస్తూ ఉంది, ఊడుతూ ఉంది, వచ్చిన వారికి భోజనం వండుతూ ఉంది, నీళ్లు పెడుతూ ఉంది. ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు. సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే, అకుల, ప్రిస్కిల వల్లే పనిచేస్తూ ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఒకరికొకరు పోటీగా లేవాలి. ప్రొద్దున లేచేటప్పుడు నేను ముందు లేస్తానా, నువ్వు ముందు లేస్తావా? వచ్చి దేవుని మందిరంలో నువ్వు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఎలా ఆశీర్వదించబడతావు అంటే, దేవుని మందిరం కొరకు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏముందో ఏమి లేదు, నువ్వు చూసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది ప్రియులరా. హల్లెలూయా. భార్య భర్తలు, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మీరు ఒక పిల్లర్స్ గా ఉండాలి ముందు. హల్లెలూయా. హల్లెలూయా.
దావీదుతో దేవుడు చెప్తాడు, అబ్రహాంతో దేవుడు చెప్పిన మాటలు, ఐ విల్ బ్లెస్ యు బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఐ విల్ బ్లెస్ యు చిల్డ్రన్ బికాజ్ ఆఫ్ యు అంటాడు. హల్లెలూయా. నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబాన్ని నేను దీవిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి, కేవలం నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబ పరిస్థితులు, బిడ్డల పరిస్థితులను మార్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కేవలము నీవే దానికి పునాది వేయాలి. వారు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వే పునాది వేయాల్సిన అవసరము ఉంది. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ విశ్వాసులతో అంటున్నాడు ఏంటంటే, మేము విశ్వాసముల బాబు, మేము విశ్వాసులం, అందుకే అధైర్యపడము. హల్లెలూయా. మేము స్టాండ్ బై తీసుకుంటాం, ఏదైనా ధైర్యంగా ప్రారంభిస్తాం. వెళ్ళి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం, పెట్టండి అయ్యారు. హల్లెలూయా. వచ్చే నెలలో ఏప్రిల్లో మీటింగ్ పెడదామా అంటే అయ్యగారు పెట్టేసేయండి, వెంటనే చేతులు లేపేవారు. మళ్ళా మీటింగ్ పెట్టేస్తాడండి, ఏంట్రా బాబు, ఇప్పుడే మీటింగ్లు 40 రోజులు అవుతున్నాయి, మళ్ళా మీటింగ్ పెట్టేస్తాడంట. పాస్టర్ గారికి ఏమి పని లేదు, పెడితే పెట్టుకొని ఒకరు అనుకుంటారు ఏంటంటే, పెడితే పెట్టుకొని నాకేంటి, వస్తే వస్తాను, పోతే పోతాను, ఉంటే ఉంటాను, వెళ్తే వెళ్తాను, వస్తే వచ్చినట్టు ఉంటాను, నాకేంటి చేసుకొని. నో. విశ్వాసులు ఎలా ఉంటారంటే పిల్లరా, విశ్వాసులైన వారు పెడుతున్నారా, ఎస్ మేమున్నాము, పెట్టండి. హల్లెలూయా. మేమున్నాము విశ్వాసులు, మేము విశ్వాసులు గనక విశ్వసించితి మీ కనుక మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. విశ్వసించింది కనుక మేము గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. మీటింగ్ పెట్టండి అయ్యారు, మేమున్నాము. ఎస్, దానికి ఏం కావాలో మేము చూసుకుంటాం. హల్లెలూయా. వెనక్కి పోయేవారు విశ్వాసులు కాదు పిల్లరా, వెనక్కి వెళ్ళేవారు విశ్వాసులు కాదు, భయపడేవారు విశ్వాసులు కాదు, మేము అధైర్యపడేవారము కానే కాదంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 4:8 చదవండి. 4:8. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారు కాము, అపాయములోనున్నను ఉపాయము లేని వారు కాము, పడద్రోయబడినను దిక్కు లేని వారము కాము. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని మాటలు చెప్తూ ఉన్నాడంటే ప్రియులరా, మేము పడద్రోయబడుచున్నాము కానీ మేము దిక్కు లేని వారము కాదు, మా దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. మేము వెళ్తున్నప్పుడు అనేక సమస్యలు మాకు ఎదురవుతూ ఉన్నాయి, మేము వెళ్తున్నప్పుడు అనేక వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయి, వెళ్ళిన చోట స్వాగతం పలికే వారు ఎవరు లేరు, అయినా మేము దిక్కు లేని వారము కాదు. బికాజ్ వి హ్యావ్ ఎ మైటీ గాడ్. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు మాతో ఉన్నాడు, ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవుడు నాతో ఉన్నాడు. ఈ విషయాలు విశ్వాసులు చెప్పగలుగుతారు పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మేము విశ్వసించిది గనుక ఈ మాటలు పలకడానికి ధైర్యము మాకు ఉన్నది. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలంటే ప్రియులరా, ఓ గట్టి విశ్వాసములకు రా, స్థిరమైన విశ్వాసములో నింపబడాలి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడినట్టుగా మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి పెట్టాము కానీ ఏంటి, మళ్ళీ పునాది వేసాము కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఎగ్జామ్కి వెళ్తుంది కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది కానీ ఏం జరుగుతుందో చూద్దాం. విత్తనాలు అయితే వేసాము కానీ నో, విత్తనాలు వేసాము, విత్తనాలని పైకి మొలక రప్పించేవాడు ఆయనే అని విశ్వాసము సంఘానికి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మేము దిక్కులేని వారము కాదు. హల్లెలూయా. నువ్వు మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి. హల్లెలూయా. దయచేసి నిద్రపోకండి అమ్మా, కళ్ళు తెరవాలి మీరు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మేము దిక్కులేని వారము కాదు, మమ్మల్ని సృష్టించిన దేవుడు మాతో ఉన్నాడు, ఆయన రక్తములో కడిగిన దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. మేము దిక్కులేని వారమని మైనస్ గా మాట్లాడడానికి వీల్లేదు. చిన్న అంటే నీ స్థాయిని తక్కువ స్థాయికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఏం కూర చేసావండి, పచ్చడి చేసాం, ఎప్పుడు ఇదేనా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఈ విధంగా మాట్లాడడానికి కాదు. హల్లెలూయా. ఏం కూర చేసావంటే కూర నీకు కావాలా అనాలి. హల్లెలూయా. కూర వేసుకుని వెళ్ళు. ఏం కూర చేసావంటే కూర వేసి రామ్మ కూర ఇస్తానని చెప్పాలి. హల్లెలూయా. ఏం కూర చేసావంటే వండలేదు పొద్దుందే, ఏమంటావు? వండలేదు పొద్దున్నదే అంటే అర్థం ఏంటి? ఇంక అడిగేది కూడా అడగదు కదండి. ఒక్కొక్క ఆమె ఏమంటావు తెలుసా, ఏం కూర చేసావంటే పొద్దున్న ఉన్నది కొంచెమే. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారంటే, ఉన్నది కూర కానీ కొంచెమే ఉంది, నీ మీద అడగడానికి వచ్చింది పాపం, కొంచెమే ఉందంటే ఏమడుగుతుంది?
ఏమీ అడగలేదు. హల్లెలూయా. నువ్వు మాట్లాడాల్సింది ఇలా కాదు ప్రియులారా. మీరు విశ్వాసులు గనక మనం మాట్లాడాలి ఏంటంటే వచ్చిన వ్యక్తిని గమనించాలి. హల్లెలూయా. ఆ సహోదరి ఎందుకు వచ్చిందో నీ కుటుంబం దగ్గర గమనించాలి. ఆ సోదరుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో నువ్వు దీర్ఘ దృష్టితో చూడగలగాలి. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూడగలగాలి విశ్వాసులు. వారి హృదయంలో ఉన్న విషయాలు గమనిస్తూ ఉండాలి. వారు ఎందుకు వచ్చారో వారి కళ్ళు చూసి గమనించాలి. వారు వచ్చిన పరిస్థితిని గమనించాలి. ఒకవేళ కొంచెమే ఉంది కూర, నువ్వు మాట్లాడాలి ఏంటంటే ప్రొద్దున్న వండము కర్రీ చాలా ఉంది, నువ్వు వేసుకుని. హల్లెలూయా. వాళ్ళు వేసుకెళ్ళిన తర్వాత నువ్వు కారం వేసుకుని తిన్నావు. హల్లెలూయా. లేకపోతే పిల్లలు ఏముందో అది వేసుకుని తిను, చట్నీ వేసుకుని తిను, ఏమి లేకపోతే సైలెంట్ గా ఉండు. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చిన వారిని ఎంకరేజ్ చేసి పంపించాల్సిన అవసరం నీ పైన ఉంది. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదన్నద్దు. ఒకవేళ ఏదైనా ఉంది, మొత్తం గిన్నెలన్నీ వెతికి ఇంత గిన్నె తీస్తుంది ఒక ఆవిడ, నాకు తెలిసి మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, ఎంత గిన్నె తీస్తుంది. ఆమె గిన్నెలకు స్పెషల్గా కూర వేయడానికే కొనుక్కొస్తుంది అనుకుంటాను నేను. కూరలు వేయడానికి ప్రియులరా చిన్న చిన్న గిన్నెలు, ఆ గిన్నెలు అసలు స్పూన్తో ఎలా వేయాలో కూడా తెలియదు. నో, మీరు ఏం చేయాలి, విశ్వాసులు ఎలా ఉండాలంటే పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు మనము తీసుకుంటూ ఉండాలి. కూర వేస్తే కుటుంబానికి సరిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తెచ్చింది ఒకడికి కూడా సరిపోకుండా ఉంటే కాదండి. హల్లెలూయా. నువ్వు వేసింది ఒకటి సరిపోదా అన్నట్టుగా ఉండకూడదు. నువ్వు ఇచ్చింది కుటుంబంలో అందరూ తినేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాం. మేము దిక్కులేని వారు కాదు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మేము దిక్కులేని వారం కాదు. ఎందుకంటే దేవుని ప్రసన్నత మాతో ఉంది, దేవుని సన్నిధి మాతో ఉంది. మేము వెళుతున్న చోట వ్యతిరేకత ఉన్నా కూడా దేవుని కృప వల్ల మేము ముందుకు వెళుతూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 6:10 చదవండి. 6:10 10 చదవండి ప్రియులరా. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడే వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము. హల్లెలూయా. ఎటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు ప్రియులరా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, సంఘంతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. హల్లెలూయా. ఒకసారి నేను మోసం చేశాను, ఒకసారి నేను అబద్ధం మాట్లాడాను, మేము ఇప్పుడు సత్యవంతులము. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన నేను సత్యవంతుడును. నేను సత్యం మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకు ముందు సత్యం మాట్లాడేవాడిని కాదు, ఇంతకు ముందు ఆదరించేవాడిని కాదు, ఇంతకు ముందు ఎవరిని ఎంకరేజ్ చేసేవాడిని కాదు, ఎవడు బ్రతుకుడు ఇష్టం లేనట్టుగా ఉండేవాడిని ఇంతకు ముందు. ఇప్పుడు నేను బ్రతుకు కోరుచున్నానంటే బికాజ్ ఆఫ్ మై క్రైస్ట్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి నేను ఇలా మారుచున్నాను. హల్లెలూయా. దేవుని సంఘము విశ్వాసములో ఉంటే ప్రియులరా ఈ విషయం అర్థమైతే, హెబ్రీ పత్రికలో మాట్లాడినట్టుగా ప్రియులరా విశ్వాసము లేకుండా విషయాలకి ఏమి కూడా అర్థం కాదు. విశ్వాసం స్టాండర్డ్ ఫెయిత్ ను కలిగి ఉండాలి, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 1000 మంది వచ్చిన అన్ని విశ్వాసాన్ని పాడు చేయని విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులరా ₹1,00,000 ఇస్తానని విశ్వాసాన్ని తాకట్టు పెట్టకూడదు. హల్లెలూయా. చాలా కేర్ఫుల్ గా ఉండాలి పిల్లలు. ఇవన్నీ కూడా అంతమైపోయి అయ్యే రోజు ఒక రోజు ఉంది. ప్రభు రాకడలు ఇవన్నీ కూడా విడువబడతాయి. కేవలం విశ్వాసులు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉండే అవకాశం ఉంది ప్రియులరా. హల్లెలూయా. ఎత్తబడే గుంపులోనూ ఉండాలంటే విశ్వాసుల గుంపులోనూ ఉండాలి, విశ్వాసుల మాదిరిగా ఉండాలి ప్రియులరా. దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. కఠినమైన బోధ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. కఠినమైన బోధను అర్థం చేసుకుని స్వీకరించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులరా కఠినమైన బోధ ఏం జరుగుతుందంటే కొంతమందికి అర్థం కాదు. కఠినమైన బోధ విని గెట్టిన వారు నిలకడగా ఇక్కడ ఉండలేరు. సంఘంలో కఠినమైన బోధ బోధిస్తున్నప్పుడు నిలకడగా ఉండలేని వారు ఎవరంటే దాన్ని విశ్వాసంతో స్వీకరించిన వారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని వారు, స్టాండర్డ్ ఫెయిత్ లేకుండా స్థిరత్వం లేని వారు ఏం చేస్తూ ఉంటారంటే ప్రియులరా జంపింగ్ క్యాండిడేట్స్. హల్లెలూయా. వస్తారు వెళ్తారు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ వారం ఒక సంఘంలో, మరొక వారం ఒక సంఘంలో, మరొక వారం ఒక సంఘంలో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ప్రియులరా నువ్వు ఉన్నావు అంటే చాలా సార్లు నేను చెప్తాను ఏంటంటే నీ అంతం వరకు ఒకే స్థలంలో ఉండాలి. హల్లెలూయా. అంతం వరకు నీవు, నీ బిడ్డలు, కుటుంబము అంతం వరకు ఇక్కడే నువ్వు ఆశీర్వదించబడుతూ ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడు కూడా ఒకే సేవకుడు నీకు అయి ఉండాలి, ఒకే విశ్వాసుల మందులో నువ్వు ఉండాలి, అన్ని విషయాలు ఒకే డాక్టర్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్ని మిస్ అవ్వడానికి వీలు లేదు. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నావు పిల్లరా, మరొక చోటకు వెళ్తే డాక్టరీన్ అక్కడ ఉండకపోవచ్చు. అక్కడ ఒక డాక్టరీన్, ఇక్కడ ఒక డాక్టరీన్ ప్రియులరా. ఇక్కడేం చదువుతో తెలియదు, అక్కడేం చదువుతో తెలియదు, ఇక్కడ ఉన్న వ్యవహారం వేరు, అక్కడది వేరు. అయితే నీకు అర్థం కాక కొన్నిసార్లు ఏంటంటే డిస్టర్బ్ అయిపోయి అసలు దేంట్లోనూ నిలబడకుండా పోయే అవకాశము ఉంది. ఈ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు స్థిరంగా నిలబడకుండా నీ జీవితాన్ని పాడు చేయడానికి వాడి పన్నాగం పన్నుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. ఎప్పుడు గమనిస్తామంటే విశ్వాసులైన వారు మాత్రమే గమనిస్తారు ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా. ప్రియులను ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మేము సత్యవంతులము అంటున్నాడు. చూడండి, తెలియబడని వారమైనట్లుండియో బాగుగా తెలియబడి. మాకు ఇంతకు ముందు ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు అన్ని తెలిసిన వారము. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఏమీ తెలియదు, ఏది ఎక్కడ ఉంటుందో తెలీదు. ఇప్పుడు అన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని నాకు తెలుసు. ఇంతకు ముందు విశ్వాసులు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉంటారో నాకు అర్థమైంది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇంతకు ముందు దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఏం చేస్తారో ఇప్పుడు అర్థమైంది నాకు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి ఆలోచన విశ్వాసులకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియాలి. ఇక్కడికి వస్తే జీవితం పూర్తిగా మార్చబడుతుందని నీకు తెలియాలి. ఇక్కడికి వస్తే స్థితిగతులు మార్చి దేవుడు నీకు తెలియాలి. ఇక్కడికి వస్తే ప్రియుల చెడ్డ ఆలోచనలు దేవుడు ఖండిస్తాడనే విషయాల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మారు మనసు పొందుతో ప్రియులరా, ఇక్కడికి వస్తే పూర్తిగా జీవితము మార్చబడే అవకాశం ఉంది, పూర్తిగా మార్చబడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మాలి ప్రియులరా. మొదటిగా నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు నీ విశ్వాసాన్ని పాడు చేసే విషయంలో చాలా 14 వచనం చదవండి. 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో పొత్తు ఏమి. హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఒకటి ఏంటంటే, ఎప్పుడు చూసినా ఒకటే మాట అండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, పేర్లు చెప్పరు. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ దట్ పర్సన్స్. ఎందుకంటే వారిని బ్లేమ్ చేయడం ఇష్టం లేదు. మీకు ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నానంటే అవిశ్వాసుల్లా సంఘము ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏదైనా ఒక గొప్ప విషయం చెప్పడానికి నేను వెళ్ళేవాడిని. ఒకప్పుడు వెళ్ళే విషయాన్ని షేర్ చేసుకునేటప్పుడు అది జరుగుతుందంటారా అనేవాడు. వెంటనే నెక్స్ట్ మాట, జరుగుతుందా? అది జరగదు. వెళ్ళరు, అది ఆగిపోతుంది, ఇది జరగదు, అది చూడము. ఈ విధంగానే మాటలు వచ్చే ప్రియులరా. ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అనే పదములో ఏమని పెట్టుకోవాలంటే అవిశ్వాసుల దగ్గరికి మీరు వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు నీ విశ్వాసాన్ని పాడు చేస్తారు, నీకున్న తీర్మానాన్ని పాడు చేస్తారు, నీకున్న సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటారు. వారి మాటలు వేరుగా ఉంటాయి, నీ మాటలు వేరుగా ఉంటాయి. నీ విశ్వాసం వేరు, వారి విశ్వాసం వేరు. ప్రియులు, నువ్వు నమ్ముతావు, వారు నమ్మట్లేదు. నువ్వు జరుగుతుంది అనుకుంటే వారు జరగదంటూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నావు, వారు కేవలం ఇక్కడ వాటిని చూసేవారుగా ఉంటున్నారు. వారికి ఏం తెలుసు? అదృశ్యమైన వాటిని చూసే అనుభవం వారికి లేదు. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని సంఘం చూడాలి. మనం ఏమై ఉన్నామో సంఘం చూడాలి. ప్రియులరా, దేవుడు ఎంత స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. వారితో ఎక్కువగా మాట్లాడద్దు. మీరు అవిశ్వాసులతో మాట్లాడితే సినిమాకి వెళ్దామా అంటాడు వాడు, సినిమాకి వెళదామా అంటారు వారు. స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లరా, సినిమాకి వెళ్దామా, లేకపోతే ఆ ఫంక్షన్కి వెళ్దామా, ఈ ఫంక్షన్కి వెళ్దామా, పార్క్కి వెళ్దామా, లేకపోతే ఎక్కడికైనా వెళ్దామా అని మాట్లాడుతూ ఉంటారు అవిశ్వాసులు. ఎందుకంటే విశ్వాసులు దేవుని సన్నిధికి, ఈ విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చే సమయము అవిశ్వాసం అంటాడు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఏదో ఒక ఆశ చూపించి అక్కడ ఇది వస్తుంది అనేది ఎప్పటికి ఒక 2000 కలిసి వస్తున్నాయంటే వీడు కూడా తన చెడ్డ కోతి వనమంతా నిన్ను చెడిపి వారి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, సాతాను డైరెక్ట్ గా రాడు ప్రియులారా, ఎవరికలో దూరి ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు వెళ్ళి నీ ప్రయాణాన్ని ఆపేసే అవకాశం ఉంది. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కాబట్టి దేవుని మందిరానికి రాకుండా ఏం చేస్తూ ఉంటాడంటే
పక్క ద్రోవ పెట్టించే అవకాశం ఉంది ప్రియులారా. వారు వేరే మార్గంలోనే తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు 2 నిమిషాల్లో వద్దామంటారు. 2 నిమిషాల్లో వద్దాము అన్న వాళ్ళు కాస్త 2 గంటలు అయిపోయే అవకాశము. అంటే సాతాను ఏం చేస్తాడు? 2 గంటలు అంటే నువ్వు వెళ్తావా? గమనించండి. 10 గంటలకు బయలుదేరావు, వచ్చాడు, వచ్చింది. ఎవరు వచ్చారు? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంతే. ఎవరు కాదు, సంఘంలో ఎవరైనా అలా అంటే బయట వ్యక్తి నేను పాడు చేయడానికి వస్తాడు, విశ్వాసం పాడు చేయడానికి అవిశ్వాసం వస్తాడు. వచ్చి ఏం చేసి జస్ట్ 2 minutes 2 నిమిషాలే జస్ట్ అలాగెళ్ళి ఇలాగ వచ్చేద్దాం అంటాడు. సాతాను పన్నాగం ఏంటంటే 2 గంటలు అంటే నాకు మందిరం ఉంది, నేను రానంటారు. మీరు ఐఎమ్ వెరీ షూర్, నేను నమ్ముతాను. నాకు మందిరం ఉంది, నేను రాను 2 గంటలు అని చెప్తే 2 నిమిషాలు అన్నావు కాబట్టి సర్లే ఏం పని ఉందో అని అక్కడికి వెళ్తావు. అక్కడ ఏదో జరగకూడదు జరుగుతుంది. 2 గంటలుగా సాయంత్రం దాకా ఇంటికి రావు. ఫోన్ చేస్తే కానీ నేను విడిపించలేరు, ఫోన్ చేస్తే కానీ కాల్ వెళ్తే కానీ అక్కడి నుంచి పర్మిషను రాదు. మనం అందరం వెళ్ళి వాడిని తీసుకురావాలి బయటకు. మళ్ళా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే బీ వెరీ కేర్ఫుల్. మీరు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు వారితో సాంగత్యం చేయకండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారితో జోడుగా ఉండకండి, వారి ఇంటికి ఎక్కువ వెళ్ళొద్దు. మాటికి వారి ఇంటికి వెళ్ళి విసుగు రప్పించుకోవద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. విశ్వాసులు పలకరించండి. ఎప్పుడైనా టైం దొరికితే వారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడండి. హల్లెలూయా. దేవుని ఆలయంలోకి విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త కలిగి ఉండండి అమ్మా, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. విశ్వాసంలో ఉండండి, విశ్వాసంలో ఉండండి. అవిశ్వాసులు ఎవరో మీరు గుర్తుపట్టాలి, విశ్వాసులు ఎవరో గుర్తుపట్టాలి. వారి మాటలు వింటేనే గుర్తొస్తుంది. వారి మాటలు వింటున్నప్పుడు విశ్వాసులు అర్థం చేసుకోగలుగుతాం. నిద్రపోకూడదు ఎవరు కూడా. హల్లెలూయా. వాక్యం నేను ముగిస్తున్నాను పిల్లలు. మనకు బల్ల ఉంది ముందు కాబట్టి నిద్రపోకుండా జాగ్రత్తగా పిల్లలు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటున్నాడు మేము దిక్కులేని వారు కాదు అన్నాడు. తర్వాత మేము సత్యవంతులము అంటున్నాడు. మొదటిగా మేము అధైర్యపడే వారు కాదు అన్నాడు. తర్వాత మేము ఆత్మ కలిగిన వారు. ఎందుకంటే మీ విశ్వాసులు గనక దేవుని ఆత్మ కలిగిన వారము, విశ్వాసులు గనక అధైర్యపడము, విశ్వాసులు గనక దిక్కులేని వారము కాదు. మేము విశ్వాసులు గనక మేము సత్యవంతుల గుంపులో ఉన్నాము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా చూడండి 2 కొరింథీ 8:1 చదవండి. 2 సహోదరులారా, మాసిదోనియ సంఘమునకు ఒక చదవండి మా దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఏలయనగా బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికమే సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. చూడండి, మాసిదోనియ సంఘము చాలా రిచ్ పీపుల్ కదా? కాదండి. మాసిదోనియ సంఘము ధనికులు లేరు అక్కడ. ఇక్కడ మాసిదోనియ సంఘం కొరకు కొరింథీ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీ విశ్వాసులారా, మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారంటే వారు నిరుపేదలు. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే భోజనము, వారు పనికి వెళ్ళకపోతే ఇంట్లో భోజనము లేదు. ఎవరైనా ఎలా ఉన్నారంటే వారు బహుదాతృత్వం కలిగిన వారు ఉన్నారు. వారు సంఘ విషయంలో ఎలా ఉన్నారంటే సండే నో వర్క్ అంటే నో వర్క్. హల్లెలూయా. వారు పేదలే కానీ పనికి వెళ్ళే విశ్వాసులు కాదు వారు. హల్లెలూయా. పేదలే. ఆ రోజు వెళ్ళకపోతే భోజనం లేదు, ఆదివారం వెళ్తే ఇంకొక 500 వస్తాయనుకునే ఆలోచన కలిగిన విశ్వాసులు కాదు వీరు. మాసిదోనియా సంఘము ఒక డిఫరెంట్ ఫెయిత్ కలిగిన సంఘం ఇది. మాసిదోనియా ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధి కొరకు పోరాడేవారు వారు. హల్లెలూయా. పొద్దున పనికి వెళ్తారు, సాయంకాలం లేట్ అయినా కూడా దేవుని మందిరంలో ప్రార్థన ఉంటే వచ్చేసి అనుభవం కలిగిన వారు మాసిదోనియా సంఘము. దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వగలిగితే, దేవుని సన్నిధి అర్థమైతే, విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. హల్లెలూయా. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ గివ్. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నువ్వు పని చేయలేవు. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో కానుకలు విత్తలేవు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఏ పనిని నువ్వు పూనుకోలేవు. విశ్వాసం లేకుండా పరిచర్లు పరిగెట్టలేవు నువ్వు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం లేకపోతే ఏమి చేయలేవు నువ్వు. విశ్వాసమే నిన్ను నడిపించేది. హల్లెలూయా. విశ్వాసం ఉంటే పరిగెడతావు ముందుకి. ప్రియులరా, మాసిదోనియా సంఘము ప్రియులరా, నేను దీన్ని బాగా చదివినప్పుడు ఇక్కడ ఏమని బెస్ట్ గివర్స్
ఇన్ ద బైబిల్. హల్లెలూయా. బైబిల్లో మీరు ఒక ప్రత్యేకమైన క్వాలిటీ కలిగిన వారు ఏంటున్నారు. ప్రత్యేకంగా ఇచ్చే సంఘం ఏంటుంది మాసిదోనియా సంఘము. లేనివారే, పేదలే గాని ఇచ్చే విషయంలో ముందుండేవారు. హల్లెలూయా. రేపు బిల్డింగ్ కడుతున్నా ఎవరిస్తారు అంటే అందరూ చేతులు లేపేవారంట మాసిదోనియా సంఘంలో. హల్లెలూయా. సంఘాల్లో ఏం జరుగుతుందంటే, వాస్తవానికి ఏదైనా ఇది చేస్తున్నాము అంటే నాట్ ఓన్లీ అవర్ చర్చ్, ప్రతి సంఘంలో జరిగే విషయాలను తెలియపరుస్తున్నాం. పిల్లరా, ఇలా చేస్తున్నాము, మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, ఒక 5 లక్షలు ఖర్చు అవబోతుంది, ఎవరు సహకరిస్తారంటే మెల్లగా లేపేవాళ్ళు ఒకరు లేపిన తర్వాత రెండో వరుసలో చూసి లేపాలా వద్దన్నవారు, సరే లేపుదాం తర్వాత చూసుకుందాం, లేపుదాము తర్వాత చూసుకుందాం, ఏంటో డిసైడ్ చేసుకునేది నేను కదా. హల్లెలూయా. దేవుడు నీకంటే ఎక్కువ తెలివైన వాడు. నీ ఆలోచన నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే నీ ఆలోచన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం ఎలా ఉందంటే, మాసిదోనియా సంఘములో ఎవరు వస్తారు పరిచర్యకి? అందరూ చేయలేపేస్తారండి. ఎవరు క్లీన్ చేస్తారు? అందరూ లేపేస్తారు. ఎవరు ఇస్తారు నెక్స్ట్ మీటింగ్ కి? అందరూ చేయలేపేవారుగా ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా సంఘం ఒక డిఫరెంట్ ఫెయిత్ కలిగిన సంఘము. పేదలే, వారి దగ్గర డబ్బు లేదు, కానీ వారు ఉన్నంతలో దాతృత్వం కలిగిన సంఘము. వారు దాచుకున్నదంతా కూడా దేవుని సన్నిధికి ఇవ్వడానికి ఆరాటపడుతున్న సంఘము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తోంది, వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి మీరు రాలేరు. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధి పరిగెట్టుకుంటూ రాలేరు. విశ్వాసం లేకుండా కొద్దిసేపు దేవుని సన్నిధిలో మీరు కూర్చోలేరు. విశ్వాసం లేకుండా దేవుని సన్నిధికి వెళ్దామని ఆలోచన నీకు పుట్టదు. హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుందంటే, ఒక వారం వస్తారు, ఒక వారం రారు, 2 వారాలు వస్తారు, 4 వారాలు రారు, 4 వారాలు వస్తారు, ఒక వారం రారు. ప్రియులారా, క్రైస్తవులు అనగా ప్రతి వారము సంఘములో అటెండెన్స్ వేసుకునే ప్రియులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి వారము సంవత్సరంలో ఒక వారం మానేసానా అనడానికి డౌట్ఫుల్ గా ఉండాలి నీకు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఒక్క వారమైన నేను మానేశానంటావా అనే డౌట్ నీకు రావాలి. హల్లెలూయా. అటువంటి తీర్మానంలోకి సంఘం వెళ్ళినప్పుడు దేవుడు అత్యధికంగా నేను దీవిస్తాడు. హల్లెలూయా. మేము ఆత్మ కలిగిన సంఘముగా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి. మీరు అంటే దిక్కులేని వారిగా మీరు ఉండకూడదు. అంటే ఏం చేయాలంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. పిల్లరా, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. దయచేసి మోకరించండి. అందరూ మోకరించండి. పిల్లరా, అటువంటి విశ్వాసాన్ని మాకు